దేవుని వాక్యలో చూస్తామండి, మరియ సమర్పణ. ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి, సమర్పించుకుంటున్నామా? 3 విషయాలు మరియ గురించి చూసాము. ఏంటి? ఫేవర్ ఆఫ్ గాడ్, దేవుని దయను పొందుకుంది, దేవుని దయ కరుణ. మనం చూస్తాం నెక్స్ట్ దేవుని వాక్కును పొందుకుంది, ఆ వాక్కుకు సమర్పించుకుంది. యోసేపు దగ్గర చూస్తాము, మత్తయి సువార్త 1:19 చదువుతామండి. ఇక్కడ ఎంతమంది యోసేపులు ఉన్నారో చూద్దాం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడు. పా, వాట్ ఎ టైటిల్ ఇస్ దాట్! యోసేపు అంట నీతిమంతుడు అంట. జస్ట్ మ్యాన్ అన్న మాట రెఫరెన్స్ బైబిల్లో నేను ట్రాన్స్లేషన్స్ చూసినప్పుడు ఐ కుడ్ ఫైండ్ దీస్ వర్డ్స్. ఏంటంటే విచ్ మీన్స్ జస్ట్ ఆల్సో మీన్స్ ఇన్నసెంట్, ఇట్స్ ఆల్సో మీన్స్ హోలీ. ద రూట్ మీనింగ్ ఏంటంటే ఒక వ్యక్తి సరైన నిర్ణయాలు చేయగలిగిన వ్యక్తి. The one who can make right choices, not good choices. Right choices. Because we all make good choices. Based on what is your good? Yourself. నాకు నచ్చింది, నాకు కావాలి, నాకు బాగుంది, నాది, నాకు, నేను, ఇదే. We all try to make good, feel good factor. కానీ యోసేపు దగ్గర ఏంటది దేవుడు ఆ వ్యక్తిని వాడుకున్నట్లుగా చేసిందంటే, ఈజ్ జస్ట్ మ్యాన్. ఏది సరో అది చేశాడంట, ఏది సరో దానికి లోపడ్డాడంట. దేవునికి నమ్మకంగా బ్రతికిన వ్యక్తి అంట. ఈరోజు దేవా నన్ను వాడుకొని అడిగిన మీరు నమ్మకంగా బ్రతుకుతున్నారు దేవునికి? ఏ విషయంలో దేవుడు మీ నమ్మకత్వాన్ని చూడొచ్చండి? ఇన్ విచ్ వే యువర్ ఫెయిత్ఫుల్నెస్ ఇస్ ప్రూవ్డ్? షో ఇట్. గాడ్ ఇస్ సెయింగ్ షో ఇట్. ఇక్కడ గమనిస్తే అలాంటి వ్యక్తి సున్నితమైన హృదయం కలిగిన వ్యక్తిగా కనబడుతున్నాడు. ఈజ్ అ పర్సన్ హూ కెన్ మేక్ రైట్ చాయిసెస్ అన్నప్పుడు ఆ మాట చూస్తే వాస్తవ ప్రకారము నేరుగా ఆయన వెళ్ళి వాళ్ళ తండ్రి దగ్గరికి పోయి, నీ కుమార్తె గర్భవతి అంట అని ఒక మాట చెప్తా అయిపోయింది. అక్కడ ఏం చేయాలి? వాస్తవ ప్రకారం తండ్రి ఊరు బడికి తీసుకెళ్ళి ఉమ్మేసి మొదట రాయి కొట్టాలి, అందరూ రాళ్ళు వేసి కొట్టి చంపేయాలి. కానీ వాక్యం చదువుతా ఏమిటి? అది చదువుతారండి. నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. రహస్యముగా ఆమెని వదిలేద్దాము, సీక్రెట్లీ డైవర్స్ హర్, అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసి పంపించేద్దాం. తనకి ఏం జరిగిందో నాకు తెలియదు, తను ఏమైందో నాకు తెలియదు, తను ఎందుకు అలా చేసిందో నాకు తెలియదు, తన పరిస్థితి ఏంటో నాకు తెలియదు. ఐఎమ్ నాట్ గోనా జడ్జ్ హర్, ఐఎమ్ నాట్ గోనా కిల్ హర్, ఐఎమ్ నాట్ గోనా బీ అగెయిన్స్ట్ హర్. లెట్ గో. పర్లే, క్షమించి వదిలేద్దాం, పర్లే పోనిచ్చేద్దాం, అందరి ముందు పరువు తీయక్కర్లే, వదిలేద్దాం. ఈరోజు మనం నిజంగా దేవుని దృష్టిలో అంగీకారంగా ఉన్నామంటే మన హృదయం ఎలా ఉందో చూసుకోవాలండి. హౌ డు వి డీల్ విత్ అదర్స్? నీకు కీడు చేసిన వాళ్ళు, నీకు అన్యాయం చేసిన వాళ్ళు, నీకు అవమానం తెచ్చిన వారు, నీకు దాడి చేసిన వారు, నీకు నిజంగా దే డిజర్వ్ పనిష్మెంట్. కానీ అలాంటి వారితో మనం ఎలా ఉన్నాం? ఈయన నీతిమంతుడు కనుక, బికాస్ హీ ఈస్ జస్ట్, హీ సెడ్ లెట్ మీ లీవ్ హర్ సీక్రెట్లీ. తనను అవమానపరచదలుచుకోలేదంట. ఈరోజు మనం ఎంతమందిని బయటికి బహిరంగంగా అవమానపరుస్తున్నామంటే ఒకసారి పరీక్షించుకోదామా? ఈరోజు మనం చూడండి, మన రివెంజ్ కొరకు, మన డిగ్నిటీ కాపాడుకుంటాం కొరకు, మన ఏదో గొప్పవారని చూపించుకోవడం కొరకు 10 మందిని హేళనగా మాట్లాడతాం. ఈరోజు ఎంతోమంది వారు మంచి వాళ్ళని చెప్పుకుంటానికి, ఇంకోళ్ళు తప్పు అని చెప్పుకుంటానికి అందరి ముందు ఇతరుల గురించి హేళన చేసి మాట్లాడతాం, సిగ్గుపరుస్తాము. వీరిలాంటి వాళ్ళు చీ, వీరిలాంటి వాళ్ళు చీ, వీళ్ళంటి ఏదో గొప్ప. ఇక్కడ యోసేపు అనుకుంటే హీ కెన్ ప్రూవ్ ఎవ్రీథింగ్ పాసిబుల్. అరే నేను ఆ స్త్రీని మొట్టలేదు, నేను తన గర్భవతి అంట, నాకే సంబంధం ఉంది, నేను వెళ్ళి ఇంకొక వ్యక్తిని వివాహం చేసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు నేను కన్నని వ్యక్తి, నేను కన్నని పెట్టాను, నేను ఎలా పట్టుకుంటాను? నాకు వద్దు. యూ వాంట్ జస్ట్ లెట్ గో క్వైట్లీ, నాట్ ఇన్సల్ట్ హర్. ఆయన అది తలస్తూ పడుకున్నాడంట, అది ఆలోచిస్తూ పడుకున్నాడంట. దేవుని దగ్గర నుండి దూత ఎక్కడొచ్చింది? నేరుగా కాదు, దర్శనంలో. చదవండి. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్యను మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. మనం చూస్తున్నాము, తను సరిగా ఆలోచించగలిగాడు, సరిగా నిర్ణయించగలిగాడు, కీడు తలంచక
అవమానపరచక క్షమించి వదిలేద్దాం అనుకున్నాడు. కానీ దేవుడు వాకును పంపిస్తున్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడాలంటే, ఈరోజు దేవుడు నిన్ను వాడుకోవాలంటే మొదట నీవు సరిగా ఉండాలండి. నీ ఆలోచన విధానం సరిగా ఉండాలండి. నువ్వు ఇతరులతో బ్రతికే విధానం సరిగా ఉండాలండి. నువ్వు ఇతరులతో జీవించే విధానం సరిగా ఉండాలి. అసలు యోసేపు గురించి చెప్పాలంటే మనం చాలాసార్లు క్రీస్తు పుట్టక ధ్యానిస్తూ మరియను మాత్రం హైలైట్ చేస్తాం, యోసేపుని మర్చిపోతాం. క్రీస్తు జననం కాకుండా మామూలుగా మాట్లాడాలని కూడా యేసుప్రభు తల్లి అయిన మరియను గురించి మాట్లాడతాం, యోసేపుని మర్చిపోతాం. కానీ యేసుప్రభు ఈ లోకంలోకి వస్తానికి పేర్లు చూస్తే ఇద్దరు కావాల్సి వచ్చింది. ఇద్దరు అలైన్మెంట్లో కావాల్సి వచ్చింది. ఏ ఒక్కరు తేడా కొట్టున్నా కూడా రిస్కే అనుకో. చూడండి, మరీ అంగీకరించింది, యోసేపు అంగీకరించలేదు. బికాజ్ అల్టిమేట్లీ దేవుడు అందరికీ స్వతంత్రత ఇచ్చాడు, వాడు సమర్పించుకుంటే మాత్రమే. మరియ సమర్పించుకుండకపోతే ఇది కుదరదు, నా జీవితం ఇలా పాడవుతాను, వీళ్ళు నేను అవమానం ఇలా భరించను, నాకు అవ్వదు అని ఉంటే మెస్సే వచ్చిండేవాడు కదా ఆ టైంలో. అలా వచ్చున్నా కూడా ఇక్కడ యోసేపు అంగీకరించకపోతే ఏమై ఉంటుంది? ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, దేవుని చిత్తంలో మనం అలైన్ అవుతనే కానీ దేవుని కార్యాలు మన ద్వారంగా నెరవేరవు. యోసేపు విషయంలో చూస్తాము, ఆయన నీతిమంతుడుగా ఉన్నాడంట, దేవుని వాక్యానికి లోబడేవాడిగా ఉన్నాడంట, అవమానపరచదలుచుకోలేదంట. సైలెంట్గా వదిలేద్దాం, తీర్పు తీరుస్తాను నా పని కాదు, సైలెంట్గా వదిలేద్దాం. ఏం జరిగిందో నాకు తెలియదు, సైలెంట్గా వదిలేద్దాం, క్షమించేద్దాం, వదిలేద్దాం. డబ్బులా పోతపోయేలే, వదిలేయి. డబ్బులా పోతపోయి, ఎందుకంటే ఆ రోజు డబ్బులు కట్టాలి కదా, వెల చెల్లించాలి కదా. నేను తిరిగి నా డబ్బులు తీసుకుని వచ్చేస్తాను కాదు, లీవ్, పర్వాలేదు. కానీ దూత వచ్చి ఆయనకు వాక్ తెలియజేస్తుంది, మరియ పరిశుద్ధాత్మ ద్వారంగా గర్భం ధరించింది. చదవండి. దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్యను మరియను చేర్చుకున్నట్టుకు భయపడద్దు. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. ఇదిగో, కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. మనం చూస్తున్నామండి, అప్పటికే ప్రవచనములు ఎన్నో ఉన్నాయి కాబట్టి ధర్మశాస్త్రం ఎరిగిన వ్యక్తి అని తెలియజేయబడుతుంది. ఆల్రెడీ ఆజ్ఞలు గైకున్న వ్యక్తి అని తెలియజేయబడుతుంది. ప్రవచనం రీతిగానే దూత మాట్లాడతాను, కానీ వేరేం మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మ ద్వారా మరి గర్భం ధరించింది. మెస్సే వస్తున్నాడు. ఏ ప్రవచనము? యేసే ముందే ప్రవచించిన ప్రవచనాల గురించి చెప్తున్నారు. ఇదిగో రక్షకుడు, ఇదిగో ఇమ్మానుయేలు, ఇదిగో ప్రవచించబడిన ప్రవచనాలు నెరవేర్పు. మనం చూస్తున్నాము, దేవుడు తన దూత ద్వారంగా యోసేపుకి దర్శనంలో, స్వప్నంలో, నేరుగా కాదు కలలో మాట్లాడాడంట. ఒక్కసారి ఊహించి చూద్దాం, రివైండ్. మీకు వార్త వచ్చింది, నువ్వు పెళ్లి చేసుకోబోయే భార్య గర్భవతి. నువ్వు మంచోడుగా సర్లే కీడు చేయొద్దు, సైలెంట్గా వదిలేద్దాం, తన దారి తను పోనీ, నా దారిని పోదాం, వదిలేద్దాం అని డిసైడ్ అయ్యావు. ఆలోచిస్తూ పడుకుంటే కళ్ళలో దూత వచ్చి పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది, నువ్వు తనని తీసుకో. మీరైతే ఏం చేస్తారు? మామూలుగా ఎవరైనా లేస్తే, తెక్కున్నాడైతే ఇంకా నిద్రను లేచి చీ ఏం చెడ కలరా వచ్చింది, నాకు అంత అన్యాయం చేసి, నాకు అంత ద్రోహం చేసి నన్ను కాదని పోతే మళ్ళీ దేవుని ద్వారా అంట. దేవుని ద్వారా నేను ఇంకా సైలెంట్గా వదిలేద్దాం అనుకున్నాను, ఇప్పుడు చూడు అందరి ముందు పెడతా. కానీ ఇక్కడ చూస్తున్నాము, తన దర్శనములో దూత మాట్లాడాడంట. దూత మాట్లాడితే ఈయన నిద్ర నుండి లేచాడు, లోబడ్డాడు. అంతే ఉంది, నిద్ర నుండి లేచాడు, లోబడ్డాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, దేవుడు ఈరోజు మీకు ఒక కళ ఇచ్చి, ఒక దర్శనం ఇచ్చి, పలానా చెయ్యి అంటే లేచి చేస్తారా? కొంతమంది తల ఊపేస్తారు. యు సీ, దట్ ఈస్ ద ఛాలెంజ్. దేవుడు అబ్రహాంని పిలుచుకుంటా ఉంటే అబ్రహాంకి కళ వచ్చింది. కళలో దేవుడు పిలిచాడు, నేరుగా వచ్చి పిలవలే. అబ్రహామాన్ని తండ్రికి విడిచి, నేను చూపించే స్థలానికి పద, నేను గొప్పని చేస్తాను, లే పద, ప్యాకప్ అని స్టార్ట్. నిద్ర నుండి లేచాడంటే ప్యాకప్ అంటే బయలుదేరాడట. ఇసాకుని బలిస్తాం కూడా దేవుడు కల్లో దర్శనంలో వచ్చాడు, నిద్ర నుండి లేచాడంటే ఇసాకుని తీసుకెళ్ళాడంటే బయలుదేరాడట. ఇక్కడ యోసేపు దగ్గర చూస్తున్నాము, కళలో
ఇక అపోస్తల కార్యాలు చూస్తాం, కళల్లో ఎన్ని దర్శనాలు, ఎన్ని కళలు. ఈరోజు మనం అంటాం ఏ కళ ఏంటి అర్థం కావట్లేదండి. అవును, నీ ఊహల్లో నీవు ఆలోచించుకున్న తలంపుల్లో వచ్చే కళలు వేరు. ఏంటంటే ఫ్యాంటసీ వరల్డ్లో అపవాది దాడి చేసేది కళల్లో చాలామందికి చాలా రకాలు ఉన్నాయి. ఈ స్లీప్ పారాలిసిస్ ఇవన్నీ చాలా బోల్డ్ రకాలు ఉన్నాయి లేదా వాళ్ళు. సో బట్ దెన్ దోస్ ఆర్ డిమానిక్ డ్రీమ్స్. బట్ దెర్ ఇస్ గాడ్లీ డివైన్ విజ్డమ్, విజన్స్, దైవ దర్శనాలు, దేవుడిచ్చే దర్శనాలు. దర్శనాల రూపంగా దేవుడు ఈరోజు కూడా మాట్లాడుతాడు. నమ్మేవారు ఉంటే హల్లెలూయా చెప్తారా? ఇక్కడ చూస్తాను, యోసేపుతో దేవుడు కళల రూపంగా మాట్లాడుతూ నిద్ర నుండి లేచాడంట, మరియని తన భార్యగా తీసుకున్నాడంట. వాట్ అన్ ఒబీడియన్స్. మరి అయినా కనీసం ఇది ఎలా సాధ్యమని ప్రశ్న అడిగింది. యోసేపు అక్కడ ఒక్క ప్రశ్న అడిగాడా? చదువుతారండి. నీ భార్యను మరియను చేర్చుకునేందుకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. మనం చూస్తున్నాము ఇదే యెషయా గ్రంథంలో ఈ ప్రవచనం చూస్తున్నాము. అవే మరలా ఇక్కడ రిపీట్ అవుతాం చూస్తున్నాము. సో ఈయన లేఖనం తెలిసిన వ్యక్తి ఇది అర్థం చేసుకోగలిగాడు. మరో ప్రశ్న లేదు. 24 వచనం చదవండి. యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగుకున్నెను. అబ్బా, ఇదే పెద్ద ఛాలెంజ్. ఏంటంట ఛాలెంజ్? ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగుకున్నెను. అబ్బా, ఇదేం కండిషన్? ఆయన భార్య ఆయన చేయబెడతాను లేదంట. నా భార్య నేను చేయబెడతాను లేదా? నా భార్య నేను పడతాను లేదా? కెన్ యూ ఒబే? బికాజ్ ఇంగ్లీష్ బైబిల్లో ఇంకా చాలా చక్కగా ఉంది. నా ట్రాన్స్లేషన్ ఉందంటే యాజ్ ద ఏంజల్ ఇన్స్ట్రక్టెడ్, దేవుని దూత తెలియజేసిన దాని ప్రకారము ఆయన చేయి పెట్టలేదంట. అంటే కొన్నిసార్లు దేవుడు చెప్తాడు నీకు అంత హక్కు ఉంది, నీదంతా నీదే, కానీ చేయొద్దు. కెన్ యూ వెయిట్? కెన్ యూ టేక్? కెన్ యూ వెయిట్? కెన్ యూ బీ అకౌంటబుల్? ఈరోజు మనం అంటాం నా ఇల్లు మాత్రం వదిలేయి, బయట ఏదైనా అడుగు చెప్తా చేస్తా. నా ఇల్లు వరకు వదిలేయి, నువ్వు వేరేదైనా అడుగు ప్రభావం నేను చేస్తాను. సేవ చేయాలా, బయటికి వెళ్ళి చేస్తాను, ఇంట్లో చేయను. ఇంట్లో నేను నా ఇష్టం కదా, నేను కదా, నాది కదా, నా 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 కాదు, నా పక్కన పెట్టు. కెన్ యూ బీ అకౌంటబుల్ టు గాడ్? మనం చూస్తున్నాము మరియా యోసేపుని కలుపుతామే దైవ చిత్తం, దైవ చిత్తం, దైవ చిత్తం. దేవుడు తానే నరరూపధారిగా ఈ లోకంలోకి వస్తాం. దేవుడు తానే ఈ లోకంలోకి వస్తానికి ఇద్దరు కావాల్సి వచ్చింది. ఒక్కరు కాదు, ఇద్దరు కావాల్సి వచ్చింది. మన అనేక సార్లు ఒకరు అంటాం, ఒకరు కాదు, ఇద్దరు కావాల్సి వచ్చింది. దేవుడు తానే ఈ లోకంలోకి వస్తానికి ఇద్దరు కావాల్సి వచ్చింది. ఒకరు గర్భంలో మోసి గర్భంలో నుండి బయటికి తెస్తానికి, ఇంకొకరు ఆ గర్భవతిని కాపాడటానికి, గర్భవతిని చూసుకుంటానికి, గర్భవతిని నడిపిస్తానికి, ఆ చివరికి ఆ బిడ్డని తీసుకుని కాపాడటానికి, పెంచుతానికి. దర్ హ్యాడ్ టు బి టూ. మరీ గొప్ప, యోసేపు గొప్ప. చాలాసార్లు మరియమ్మ గురించి మాట్లాడతాం. యోసేపు ఎందుకంటే బెత్లెహేముకి వెళ్తానికి ఎవరు తీసుకెళ్ళారు? మరియని. మరియమ్మ వెళ్ళిపోయిందా? ఎవరు తీసుకెళ్ళారు? ఎవరు చూసుకున్నారు? ఎవరు కాపాడారు? ఎవరు భద్రపరిచారు? ఎవరు అన్నీ అరేంజ్ చేశారు? నా ప్రసవ వేదనలు ఉంటే దగ్గర ఎవరు చూసుకున్నారు? మెనీ టైమ్స్ యూ థింక్ వీళ్ళు గొప్ప, వీళ్ళు గొప్ప, వీళ్ళు గొప్ప. ఎవడు గొప్ప కాదు. దేవుడు తన పనిని నెరవేరుస్తానికి ఎవరైనా వాడుకుంటాడు. కానీ ఆయన చిత్తం చేసిన వారు అల్పులు కాదు, గనులు కాదు, అందరూ ఒకటే దేవుని దృష్టిలో. దేవుని దృష్టిలో ఇఫ్ యూ కెన్ సాక్రిఫైస్ యువర్ వూమ్, యు ఆర్ గుడ్. ఇఫ్ యూ కెన్ సాక్రిఫైస్ యువర్ లైఫ్, యు ఆర్ గుడ్. బికాజ్ అల్టిమేట్లీ బోత్ హ్యావ్ సాక్రిఫైస్ దర్ లైఫ్. మరియను చూస్తే నాకు రాళ్ళు కొట్టి చంపినా పర్వాలేదు. యోసేపుని చూస్తే నన్ను సిగ్గు తీసేసి వీళ్ళు పెళ్ళి అవుతానికి ముందే ఏదో తేడా కొట్టిన వాళ్ళు రైల్లో. అందరూ అలాగే రూమర్స్ అలాగనే మాట్లాడారు. ఏదో తేడా కొట్టే వ్యత్యాసంగా పుట్టాడు రా యేసు ప్రభు అన్నట్టు మాట్లాడారు. బట్ ఇట్ డస్ నాట్ మ్యాటర్. నేను దేవుడి చిత్తం చేస్తానికి, నేను నీతిమంతుని, నేను ధర్మశాస్త్రాన్ని పాటించే వ్యక్తిని, నేను ప్రేమించే వ్యక్తిని, నేను సరిగా ఆలోచించే వ్యక్తిని, నా గురించి ఇలా మాట్లాడతారా? ఈరోజు చాలామంది అంటారు నేను తప్పు చేసి నన్ను ఏమని అంటే పర్వాలేదండి, నేను ఏం తప్పు చేయకుండా నన్ను మాట్లాడతాను, నేను మాత్రం తట్టుకోలేనండి. ఏం గొప్ప?
నువ్వు తప్పు చేసినప్పుడు నిన్ను మాట్లాడుతా నువ్వు భరిస్తావు, నీకేం గొప్ప ఉంది? తగిన మాటే అన్నారు, తల కింద పెట్టుకో. కానీ నువ్వే తప్పు చేయనప్పుడు నీ మీద నేరం మోపుతున్నారు చూడు, అప్పుడు నోరు మూసుకోగలుగుతావా? అది గొప్పతనం. నువ్వు తప్పు చేయకుండాప్పుడు నీ మీద చెయ్యి ఎత్తుతున్నారు, అప్పుడు నువ్వు క్వైట్ ఉండగలుగుతారా? అప్పుడు క్షమించగలుగుతారా? అది గొప్ప. నువ్వు తప్పు చేసి నిన్ను 10 మంది తిడతా నేను వాళ్ళందరూ క్షమించడం చెప్తాను, గొప్పతనం లేదు. నీకు తగిన శిక్ష వచ్చింది. నువ్వు చేసిన దానికి నువ్వేం విత్తావో అదే కోసావు. బట్ వెన్ పీపుల్ పర్సిక్యూట్, పీపుల్ పుట్ యు టు ఇన్సల్ట్, షేమ్, డిస్గ్రేస్, yet can you forgive? అదే ప్రభా, వారికి తెలియదు ప్రభా, నేను చేసేది వాళ్ళకి తెలియదు ప్రభా, నేను ఎందుకు అలా చేస్తాను వాళ్ళకి తెలియదు ప్రభా, నేను ఎందుకు అలా బ్రతకన్నా వాళ్ళకి తెలియదు ప్రభా, నువ్వు చూస్తున్నావు ప్రభా, నువ్వు చూస్తున్నావు, చాలులే ప్రభా, ఐ ఫర్గివ్ దెమ్. వదిలే. ఈరోజు మన జీవితంలో ఇఫ్ వి ట్రూలీ హ్యావ్ దట్ ఫర్గివ్నెస్, అలాంటి వారి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడండి. దేవుడికి నువ్వు కావాలి 100 సార్లు కాదు, 1,00,000 సార్లు కాదు, రోజంతా చెప్పంటే చెప్తా. దేవుడికి నువ్వు కావాలి. దేవుడు నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు. కానీ ఎలాంటి వాడిని దేవుడు వాడుకుంటాడో తెలియజేస్తున్నాడు. యోసేపు అంటే దేవుని వాక్యం నెరిగినవాడు, ధర్మశాస్త్రాన్ని పాటించేవాడు, దాన్ని తగినట్టుగా జీవించేవాడు, ఆజ్ఞలు తగినట్టుగా బ్రతికినవాడు. యోసేపు గురించి ఒక్క మాటలో చెప్పి ముగించాలంటే హీఈస్ అ జస్ట్ మ్యాన్. దేవుని స్వరాన్ని వినగలిగిన వ్యక్తి, దేవుడు మాట్లాడుతున్నాడని తెలుసుకోగలిగిన వ్యక్తి. అన్ని కళలు దేవుని కళలు కాదు, అన్ని కళలు దేవుని నుంచి వచ్చేది కాదు. నీ సొంత కళలు ఉండొచ్చు, దెయ్యం నిన్ను అటాక్ చేయొచ్చు, దెయ్యం కూడా నీతో మాట్లాడొచ్చు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు అని తెలుసుకోగలుగుతున్నావా? అదే సమయంలో తను చూస్తే దేవుని స్వరము, దేవుని చిత్తము, దేవుని మాట వినగలిగిన వ్యక్తి విన్న వెంటనే లోపడ్డాడు. అబ్రహాము విశ్వాసం గురించి మాట్లాడతాం, ఇక్కడ యోసేపు విశ్వాసాన్ని అనేకసార్లు మర్చిపోతాం. ఆయన ఎంత విశ్వసిస్తే తన జీవితాన్ని ఒక కళకి అర్పితం చేస్తాడు. సింపుల్ కళలో దూత మాట్లాడాడు, నేరుగా కాదు. ఈరోజు చాలామంది ఉన్నారు, దేవుడు నా ముందు వచ్చి నేరుగా మాట్లాడి నేను నమ్ముతాను. లేదు. ఆ రోజు పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఈ బైబిల్ లేదు. ఆ రోజు ధర్మశాస్త్రం అంతా అక్కడ స్క్రోల్స్ ఉంటాయి, అవి అప్పుడు తీయాలని చదవాలి, అంతే అయిపోయింది. ఈరోజైతే మనకి దేవాన్ని వాగ్దానం ఏంటి ప్రభా, నువ్వేమంటున్నావు ప్రభా అని ఎదుగుతున్నావు. కానీ ఆ రోజులో అవన్నీ లేవు. కళ ద్వారంగా దేవుడు మాట్లాడితే దేవుడు అని నమ్మాడంట. అంతే, నేను దూకేస్తాను ఏమన్నా సరే, చూద్దాం. దేవుడు మాట ఇచ్చాడు, దేవుడు చేయమన్నాడు. మిమ్మల్ని అడుగుతున్నానండి, ఏంటది మీ జీవితంలో ఒక్కటి దేవుడు చేయమన్నాడని చేసింది ఏదైనా ఒకటి ఉందా? ఏంటది దేవుని కొరకు మీరు తెగించింది ఒకటి ఉందా? యు ఆర్ సేయింగ్ గాడ్ యూజ్ మీ, ఐ వాంట్ బి యూజ్డ్ బై గాడ్. షో మీ వన్ థింగ్, నాట్ మీ, షో గాడ్ వన్ థింగ్ దట్ యు హ్యావ్ డేడ్. పర్వాలేదు, మనుషులు ఏమనుకున్నా పర్వాలేదు, మనుషులు ఎలా మాట్లాడినా పర్వాలేదు, మనుషులు ఎలా చిన్న చూపు చూసినా పర్వాలేదు, మనుషులు ఎలా నిందించినా పర్వాలేదు. దే మైట్ పుట్ మీ అఫార్, నన్ను దూరం పెట్టేయచ్చు, నా గురించి గాసిప్స్ మాట్లాడచ్చు, నా గురించి రూమర్స్ క్రియేట్ చేయొచ్చు, నా గురించి హేళన చేయొచ్చు. ఇట్స్ ఫైన్, ఐ డోంట్ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ మై సెల్ఫ్, ఇట్ ఇస్ ఫైన్. యోసేపు ఎవరి దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోలేదు, మరి ఎవరి దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోలేదు. ఆయన చిత్తము నెరవేరుస్తాము ప్రభా, నీ చిత్తం కొరకు నేను ఏమైనా చేస్తాను ప్రభా, చెప్పగలుగుతున్నారా? కానీ ఎలాంటి వాడిని వాడుకుంటారంటే ప్రారంభం వేసిన ప్రశ్నే, ఎలాగుంది మన లైఫ్ స్టైల్, ఎలాగుంది మన జీవిత విధానం, ఎలాగుంది? లైఫ్ స్టైల్ ఇస్ నాట్ అబౌట్ వాట్ యు వేర్, వాట్ యు డ్రైవ్, వేర్ యు స్టే. నో, నాట్ దట్. హౌ యూ థింక్, హౌ యూ స్పీక్, హౌ యూ యాక్ట్, దట్ ఈస్ లైఫ్ స్టైల్. నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు, నీ తీరు ఎలాగుంది, నీ స్వభావం ఎలాగుంది, మనుషుల వైపు ఎలా చూస్తున్నావు, ఎలాగ ఇతరులతో పలకరిస్తున్నావు, ఎలాగ యాటిట్యూడ్, ఎలాంటి గర్వమా, అహంకారమా, దీనత్వమా? డూ యూ హ్యావ్ అ హార్ట్ ఆఫ్ బ్లెస్సింగ్? ఇట్స్ యువర్ లైఫ్ స్టైల్. అదే రీతిగా హౌ ఇస్ యువర్ కాన్వర్సేషన్ లైక్? దేవునిది ఎలాగుంది, మనుషులతో ఎలాగుంది? మనుషులతో బాగాలేదు, దేవునితో బాగుందని చెప్తాం, యూస్లెస్. దేవునితో సరిగా మాట్లాడితే మనుషులతో సరిగా మాట్లాడతావు, దేవునితో సరిగా ఉంటావు, మనుషులతో సరిగా ఉంటావు. అనేక సార్లు చెప్పేది ఒకటేనండి, ఒక నిజ క్రైస్తవుడు యాటిట్యూడ్ ఎలా ఉండాలి తెలుసా? నీవు నీలో ఉన్నదాన్ని బట్టి నిన్ను అంగీకరించుకుంటాం కాదు, నువ్వు మంచిగా చదివావు కాబట్టి నేను మంచోడ్రా అని చెప్పుకుంటాం కాదు, నువ్వు మంచిగా స్థలాంతులు, కెపాసిటీ, అందాలు ఎన్ని కలిగి ఉన్నావు కాబట్టి నేను మంచోడని చెప్పుకుంటాం కాదు. అమూల్యమైన యేసు రక్తము, సృష్టి మొత్తంలో అతి విలువైన యేసు రక్తము ద్వారా నేను కడగబడిన వ్యక్తిని, కొనబడిన వ్యక్తిని. నా విలువ ఏంటి? యేసు రక్తం. నేను చేసే పనులు కాదు, నేను జీవించిన జీవిత విధానం బట్టి కాదు. ఐ యామ్ యాక్సెప్టెడ్ జస్ట్ యాజ్ ఐ యామ్. ఈరోజు దేవుని ద్వారా వాడబడాలన్న ఆశ మీకుంటే ఒకటేనండి,
దేవుడు చూస్తున్నాడన్న భయం, దేవుడు చూస్తున్నాడన్న జాగ్రత్త, దేవునికి లెక్కప్ప చెప్పాలన్న జీవితం. బి అకౌంటబుల్. నో హూ యు ఆర్ ఇన్ క్రైస్ట్. నువ్వు క్రీస్తునందు ఏమై ఉన్నావు. నీ లోక పరిస్థితి కాదు, నీ లోక ఆస్తిపాస్తులు కాదు, నీ తెలివితేటలు కాదు. ఇట్ ఈస్ నాట్ యువర్ క్వాలిఫికేషన్స్. ఈరోజు నీ జీవితాన్ని సుందరంగా మారుస్తానికి ఆశపడుతున్నాడు దేవుడు. నాట్ బికాస్ ఆఫ్ హూ యు ఆర్ అండ్ వాట్ యు లివ్. నీవు ఆయనలో ఉంటే ఆయన రక్తము నీకు విలువనిచ్చింది. ఈరోజు రక్షకుడు ఈ లోకంలోకి వచ్చాడని నీవు నమ్మితే ఆ రక్షకుడు నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు. ఆ రోజు మరియను వాడుకున్న దేవుడు నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు. ఆ రోజు యోసేపును వాడుకున్న దేవుడు నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు. ఈ లోకంలో ఉన్నంత కాలము మన జీవితం ఆయన చిత్తం కొరకు బ్రతకాలండి. నన్ను మలిచయ్యా, నన్ను మార్చయ్యా, నన్ను చెక్కయ్యా, నా జీవితాన్ని నీ చేతుల్లోకి అప్పచెప్తానయ్యా, నన్ను వాడుకో ప్రభా. నిజంగా మీ హృదయంలో ఉండే ఆ కేక ఉంటే దేవునితో చెప్పండి, ప్రభా నన్ను వాడుకో, నన్ను వాడుకో. నువ్వు ఎవరినన్నా వాడుకుంటా కదా ప్రభా, నన్ను వాడుకో అయ్యా. నువ్వు ఏదన్నా వాడుకుంటా కదా ప్రభా, నన్ను వాడుకో అయ్యా. నేను మట్టినే, నేను పనికిరాని వ్యక్తినే, నాలో ఏ గొప్ప లేదు, నాలో ఏ విలువ లేదు, కానీ నన్ను వాడుకో ప్రభా. యూజ్ మీ లార్డ్. నీవు ఆయన నిజంగా నేను వాడుకోవాలని ఆశపడితే ఆయన చిత్తానుసారంగా బ్రతుకుతామండి. ఆయనకి లోబడతారండి. మన జీవితాలు జాగ్రత్తగా బ్రతుకుతాం. మనం ఏం చూస్తున్నామా, ఏం తింటున్నామా, ఏం తాగుతున్నామా, ఎక్కడికి వెళ్తున్నామా, ఎలా ఉంటున్నామా, ఎలా మాట్లాడుతున్నామా, మన ఆశలేంటి, మన కోరికలేంటి, జాగ్రత్తగా ఉంటాం. దేవుడు చూస్తున్నాడు. దేవుడికి లెక్క చెప్పాలి. ఈరోజు దేవుడికి నువ్వు కావాలండి. దేవుడికి నువ్వు కావాలి. నీకు దేవుడు కావాలా? నీకు దేవుడు కావాలా? దేవుడికి నువ్వు కావాలి. నో డౌట్ అబౌట్ ఇట్. నీ కొరకు నిన్ను విమోచిస్తాం కొరకు యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. కానీ నీకు దేవుడు కావాలా? ఈరోజు అపవాది చేశానంటే నేనే నా దేవుణ్ణి, తన కడుపే తన దేవుడు అంట. తిండిపోతు తనము, నిద్రపోతు తనము, సుఖము. ఈరోజు మనం సజీవ యాగంగా సమర్పించుకోవాలని దేవుడు వాక్యం తెలియజేస్తుందండి. సజీవ యాగంగా సమర్పించుకోవాలని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. ఏది నీ యాగము, ఏది నీ త్యాగము, ఏది నీ బలి, ఏది తీసుకొచ్చావు దేవుడి ముందు, దేవుడు నిన్ను అంగీకరిస్తానికి? ఏది నీ ఆరాధన? దేవుడు కయ్యంతో చెప్పడా, నువ్వు కూడా ఏది అర్పించాలో, ఏది సరైనదో అది ఇచ్చి ఉంటే నేను అంగీకరించిన వాడిని కదా. నేను హేబెల్ని అంగీకరించానండి. నువ్వు హేబెల్ మీద పగబడతావు, ఏం ప్రయోజనము? ఇఫ్ యూ సరెండర్, ఐ విల్ చేంజ్ యూ, ఐ విల్ యాక్సెప్ట్ యూ. నువ్వు కుమ్మరుడు అయ్యా, నేను మట్టినయ్యా, నన్ను మలిచయ్యా, నన్ను విరువయ్యా, నన్ను రూపించయ్యా, నన్ను వాడుకో అయ్యా, నీ చేతితో నన్ను చెక్కయ్యా. అడగండి, దేవుణ్ణి అడగండి, యథార్థంగా దేవుని చేతిలో సమర్పించుకోండి. దేవా నువ్వు కావాలయ్యా. ఎవరెవరైతే ఇక్కడ నువ్వు కావాలని నీ చిత్తాన్ని సమర్పించుకోవడానికి ఆశపడుతూ, నీ కృపలో బ్రతకాలని, నీ సాక్షిగా బ్రతకాలని ఎవరెవరైతే ఇక్కడ ఆశపడుతున్నారో ఒకసారి చూడు ప్రభా. బలపరిచే దేవుడు నీవే, దర్శించే దేవుడు నీవే, కృప కనికరములు అనుగ్రహించే దేవుడు నీవే, లేవనెత్తే దేవుడు నీవే ప్రభా. నువ్వే దయ చూపించాలయ్యా, నీవే కరుణించాలి. ఈరోజు ప్రభా నీ చిత్తంలో జీవించే జీవితం మాకు దయచేయి. నీ కొరకు ఆశ కలిగిన వారిగా మమ్మల్ని ఒక్కొక్కరిని చేయి ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చూడయ్యా, ఒక ఆశ, ఫైర్ మాలో ఉండాలి, ఒక ప్యాషన్ ఉండాలయ్యా. నీకు సమర్పించిన జీవితం, నిన్ను వెంబడించే జీవితం, నిన్ను సేవించే జీవితం, యథార్థంగా నీ కొరకు బ్రతికే జీవితం. ఏది ఏమైనాను, ఏ పరిస్థితి ఏదైనాను, ఏ స్థితిగతులు ఏమైనాను, ఎంత ఒంటరితనమైనాను, ఎంత పోరాటమైనా, ఎవరు నిన్ను విడిచిపెట్టకుండా నువ్వు ఏ పని అయితే మాకు అప్పచెప్పావు అది ముగించాలయ్యా. ఎవరు నిన్ను సంతోషపెట్టాలి, మనుషులు కాదు. మనుషులను మెప్పించే జీవితం వ్యర్థం కదా ప్రభా. మనుషులు మెప్పించే జీవితం వ్యర్థమే కదా ప్రభా. ఘనుడైన దేవా, నీ చిత్తంలో మమ్మల్ని బ్రతికింపచేయ్యా. నీ చిత్తాన్ని మాకు తెలియజేయ్యా. ఇక్కడ ఎందరో సతమతమవుతున్నారయ్యా, జీవితంలో ఎట్టు వెళ్ళాలో తెలియక, ఏది చేయాలో తెలియక, ఎలాగ బ్రతకాలో తెలియక, నేను ఎందుకు పనికొస్తానా, నేనేం చేయగలుగుతాను, నాకేముందా? వారి లోక దృష్టిని కలిగి లోక రీతిగా వాళ్ళు పోల్చుకుంటూ, అయ్యా నేను పనికిరానేమో, నా జీవితం వేస్ట్ ఏమో అనుకుంటున్న వారిని చూడు ప్రభా. ఈరోజు మాకున్న విలువ నీ రక్తం యేసయ్యా. మాకు విలువనిచ్చింది నీ రక్తం, మమ్మల్ని గనులుగా చేసింది నీ రక్తము, మమ్మల్ని దేవుని బిడ్డలుగా మార్చగలిగింది నీ రక్తము.
మా దేహంలో పరిశుద్ధాత్మ ఆలయంగా మార్చగలిగింది నీ రక్తము. అయ్యా నీ రక్తము ఘనమైందయ్యా, నీకు వందనాలయ్యా. నీ రక్తంలో జయం ఉందేసయ్యా, నీ రక్తంలో విడుదల ఉందయ్యా. నీ రక్తం ద్వారా ప్రతి పాపం కడిగివేయబడుతుందయ్యా. నీ రక్తం ద్వారా మేము శుద్ధీకరించబడుతున్నామయ్యా. నీ రక్తం ద్వారా నీతిమంతులుగా మార్చబడుతున్నాం ప్రభువా. యేసు నీకు వందనాలయ్యా. పరమ తండ్రి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చూడు, నువ్వు ఎవరితో ఎలా మాట్లాడేవో నీ కార్యం జరిగించు. క్రీస్తు జన్మించాడన్న ఆర్భాటాలు కాదు కదా ప్రభా, మాలో జన్మించాడా, నాలో జన్మించాడా. నాలో జన్మించాడంటే నాలో సాక్రిఫైస్ ఉండాలి కదయ్యా. నాలో జన్మించాడంటే ఇంకా నేను కాదు కదా ప్రభా. ఇక్కడ ఉన్న మేమందరం మేము పరీక్షించుకోవాలయ్యా. క్రీస్తు జననాన్ని ఒక ఆచారంగా, ఒక అలవాటుగా, ఒక ఆడంబరంగా కాకుండా, ఒక ట్రెడిషన్గా కాకుండా మమ్మల్ని మేము పరీక్షించుకున్న సమయంగా చేయ ప్రభా. అయ్యా నీ ఆత్మ మాలో పనిచేయాలని పెట్టుకుంటున్నావు. అవునయ్యా, నీకు అన్నీ సాధ్యం, నీకు అసాధ్యమైంది ఏది లేదయ్యా. నీవు నీ ఆత్మ ద్వారా నీ కార్యాన్ని ఈరోజు కూడా మా జీవితంలో జరిగిస్తానికి సిద్ధంగా ఉన్నావు ప్రభా. ఇదిగోనే ఈ ఆలయంలో ఎవరెవరైతే ఈ ప్రార్థన ఏకీపిస్తూ, ఈ లైవ్ ద్వారా ఏకీపిస్తూ ఎవరెవరైతే ప్రభా నన్ను వాడుకొని అడుగుతున్నారో, ఇప్పుడే వారి జీవితాలను అభిషేకించమని వేడుకుంటాను ప్రభా. మొట్టమని వేడుకుంటానయ్యా. పరిశుద్ధాత్మ దేవా ఒప్పింపజేయమని వేడుకుంటానయ్యా. గ్రహింపజేయమని వేడుకుంటానయ్యా. ఈరోజు నీ దర్శనముల ద్వారా మాట్లాడమని వేడుకుంటాను ప్రభా. నీ ఆత్మస్వరాన్ని వినగలిగిన చెవులు వారికి దయచేయమని వేడుకుంటాను ప్రభా. దయ నీ చిత్తాన్ని గ్రహించుకోవాలి, తెలుసుకోవాలి. నోయింగ్ ఇట్ ఈస్ యూ, బీయింగ్ షూర్ ఇట్ ఈస్ యూ. నీవేమో, నీ చిత్తం ఏమో కాదయ్యా, నీ చిత్తం అనే నిశ్చయత కలిగిన వారుగా మేము ఉండాలి ప్రభా. దేవ ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించు. ఈ కార్యక్రమం ఇప్పుడు ఎక్కడ, ఎప్పుడు, ఏ పరిస్థితుల్లో వీక్షిస్తాం వారైనా దర్శించు. నీ వాక్కులో జీవం ఉందయ్యా. జీవం కలిగిన నీ వాక్కు క్రియ కార్యం జరిగించాలని వేడుకుంటాను ప్రభా. చూడయ్యా, ఈరోజు మేము అనుభవిస్తున్నామంటే ఏదైనా అది నీ కృపను బట్టే. ఈరోజు మేము కలిగి ఉన్నామంటే ఏదైనా అది నీ కృపను బట్టే. ఈరోజు మేము జీవిస్తున్నామంటే అది నీ కృపను బట్టే ప్రభా. కృప కనికరములు చూపించే దేవా, ఇక్కడ ఉన్న మా అందరి జీవితాలను దర్శించు, మా అందరి జీవితాలను మలచు అయ్యా. నీవు కావాలని ఆశపడుతున్నామయ్యా. నువ్వు లేకపోతే మేము లేం ప్రభా. నువ్వు మాకు ఎంతో అవసరము ప్రభా. నువ్వు మాకు అత్యవసరం ప్రభా. ఈరోజు మా జీవితాలు తోడుండే మమ్మల్ని బలపరచు. నీ కృప కనికరంలో మమ్మల్ని జీవింపజేయమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దైవం నీవయ్యా, పాప